నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒంగోలులో వైకాపా నాయకుల ప్రలోభాలు, ఓటర్లకు పంచుతున్న బియ్యం బస్తాలు పట్టుకున్న పోలీసులు. సొంత ఊర్లకు వెళ్లేందుకు ఆంధ్ర ఓటర్లకు అవస్థలు. హైదరాబాద్లోని విజయవాడ హైవేపై బస్సుల కోసం పడిగాపులు. జగన్ కు అధికారం ఇచ్చింది హంతకులను కాపాడటానిక. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరిన షర్మిల. ముమ్మరంగా కూటమి నేతల ప్రచారాలు. సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్ల అభ్యర్థన. మరో 5 భారతీయులను విడుదల చేసిన ఇరాన్. ఎంఎస్సీ ఎరీస్ వాణిజ్య నౌకలో బందీలుగా మరో 11 మంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో అధికార పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఒంగోలులో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా నేతలు తీసుకొచ్చిన బియ్యం బస్తాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇందిరా కాలనీ, పులివెంకట్రెడ్డి కాలనీల్లో వందల సంఖ్యలో బియ్యం బస్తాలను ఇంటింటికి పంపిణీ చేసే విధంగా వైకాపా నేతలు ప్రణాళికలు వేశారు. సమాచారం తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ ప్రాంతానికి చేరుకుని బియ్యం బస్తాలను, వాహనాలను సీజ్ చేశారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని వైకాపా నేతలు నేడు నగర వ్యాప్తంగా బియ్యం బస్తాల పంపిణీని ముమ్మరం చేశారు. అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి ఆపాలని సూచించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. పర్యావరణ అధికారులు ఇసుక తవ్వకాలు నిలిపివేశారా లేదా తనిఖీలు చేయాలని కేంద్రానికి నిర్దేశించేసింది. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన కోర్టు మీ చర్యలన్నీ కాగితాలపైనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ చర్యలు క్షేత్రస్థాయిలో కనిపించవని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా అసహనం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ మైనింగ్ ఆపాలని, యంత్రాలను ఉపయోగించవద్దని గత నెల 29న సుప్రీం ఆదేశించినా పట్టించుకోకుండా అక్రమ మైనింగ్ చేపట్టారని ఎన్జీఓ నేత నాగేంద్ర కుమార్ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. తేదీ, సమయం, ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫోటోలను కోర్టు ముందుంచారు. ఇవన్నీ పరిశీలించిన సుప్రీంకోర్టు తక్షణమే ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించింది. వైకాపా పాలనలో ముస్లింలకు స్వేచ్ఛ, భరోసా లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతిచ్చిన వైకాపా ఇక్కడ గల్లీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో తనను కలిసిన ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైకాపా పాలనలో మైనార్టీలకు న్యాయం జరగలేదని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు జగన్ సర్కార్ తూట్లు పొడిచిందన్నారు. సంక్షేమ పథకాల అమల్లోనూ వివక్ష చూపారని వివరించారు. తెలుగుదేశం మేనిఫెస్టోలో ముస్లింల కోసం ప్రత్యేక అంశాలు పొందుపరిచారని చంద్రబాబును ప్రశంసించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. సంక్షేమం ఉందో ఆ సంక్షేమాన్ని పూర్తిగా కూడాను సంక్షేమంలో నెట్టేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఆఖరికి మధ్యాహ్న భోజన పథకం కింద చిన్న పిల్లలు ఎంతమంది అయితే మధ్యాహ్నం భోజనం చేస్తారో వాళ్ళ యొక్క లెక్కలు తీసి దాంట్లో నుంచి ముస్లింలు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళ లెక్కలు కూడాను ముస్లిం మైనార్టీ లెక్కల్లో చూపిస్తున్నారంటే దీనికన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకోటి ఉండరు అన్న సంగతి కూడా మనం గమనించాలి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి ఉంది. ఈ రోజున వారి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే కొత్తగా నూతనంగా అంటే పార్టీ ఏది కూడా చేయలేదు, అసలు ఏ అంశం కూడా జోడించలేదు. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఏదైతే మసీదుల మరమ్మతుల కోసం, మసీదుల నిర్వహణ కోసం మేము సాయం చేస్తాం, ఎంత ఏమిటి అనేది కూడా స్పష్టత లేదు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే సార్ తీసుకొచ్చినటువంటి సూపర్ 6 ఉందో ఈ సూపర్ 6 కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళకి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ కూడా వర్తిస్తాయి. అంటే ఉన్న ఇమాముల్ని ప్రభుత్వ కాజులుగా నియమిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. ప్రతి మసీదుకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే మార్గం నేను అడుగుతున్నా. ఈరోజు
సిఏఏ ఎన్ఆర్సి ఎవరు సపోర్ట్ చేశారు పార్లమెంట్లో? మీ స్ట్రైట్ క్వశ్చన్. ఎవరైతే భయం కూడా లేకుండా బరి తెగించి రాజంపేటలో పోటీ చేసే అభ్యర్థి ఫ్లోర్ లీడర్, ఆడ ఎక్కువ ఓట్లున్నాయి, లెక్కలేనితనం, అంటే ఏది చెప్పినా నమ్మేస్తారు, మనం బుల్డౌట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఓపెన్గా బ్రహ్మాండమైన చట్టం ఇది, ఈ చట్టానికి నేను సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ చేశాను. రాజ్యసభలో విజయసాయి రెడ్డి, ఆయన పార్లమెంటరీ పార్టీ లీడర్, ఆయన సపోర్ట్ చేసి, ఒకవేళ సపోర్ట్ చేశారు కదా, పొగుడుతూ సపోర్ట్ చేసి ఇప్పుడు వచ్చి గల్లీ రాజకీయాలు చేస్తారు. మీలో కూడా ఒక చైతన్యం రావాలి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈరోజు పొత్తు పెట్టుకున్నామంటే, మేమందరం కలిసి ఉన్నామంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనందరం భయంతో బతకాలనా, భరోసాతో బతకాలనా? మీరు కోరుకునేది ఏంటి? భరోసా కావాలనుకుంటాం, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటాం, కానీ ప్రతిరోజు చనిపోతూ బతకడం ఏంటని నేను అడుగుతున్నా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధర ప్రచారం కొనసాగిస్తున్నారు. స్థానిక మార్కెట్లో ప్రచారం నిర్వహించి అక్కడే కాయగూరలు కొనుగోలు చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. పేదవాళ్ళ ఆరోగ్య రథం ఆర్టీసీ బస్ అండి. మన ప్రభుత్వం వస్తే ఆర్టీసీ ట్రావెల్ ఫ్రీ చేస్తారండి. దానికోసం అవేర్నెస్ కోసం మేము ప్రయాణం చేస్తున్నాము. ఈ గవర్నమెంట్లో లాస్ట్ 5 yearsలో 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెరిగాయండి. ఇది చాలా కష్టంగా ఉంది పేదవాళ్ళకి. స్టూడెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. సో అక్కడి నుంచి గ్రామాల నుంచి వచ్చే మహిళలు, విద్యార్థులు వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని ప్రతి పల్లె నుండి ఈ ఫ్రీ బస్ ట్రావెల్ పెడతారు. ఎన్నికలకు 2 రోజుల ముందు కూడా వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైకాపా మద్దతు ఎంపీటీసీలు, సర్పంచ్లు పార్టీ పదవులకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. 5 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక విసిగిపోయినందుకే తెలుగుదేశంలో చేరుతున్నామన్నారు. పార్టీలో చేరిన వారికి తెదేపా అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైకాపా విధేయుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఐ జయరామిరెడ్డిపై ఎట్టకేలకు అధికారులు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో విధులు నిర్వహించే ఆర్ఐ వైకాపా అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ భాజపా నాయకుడు పరమేష్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఈనాడు, ఈటీవీ సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మను సంప్రదించగా శివరామిరెడ్డిపై ఫిర్యాదులు రావడంతో అతన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశామన్నారు. గతంలో జగనన్న కాలనీలో భూసేకరణకు సంబంధించిన విషయంలో రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఆర్ఐపై ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇళ్ల పట్టాల పంపిణీ, మార్పులు చేర్పులు చేశారని సంబంధిత బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో కొందరు అధికారులు జయరామిరెడ్డిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఆమదాల వలస నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కూనర్ రవికుమార్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం 5 ఏళ్ల వైకాపా పాలనలో భూ కబ్జాలు, దోపిడీలు తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీ లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాగావళి, వంశధార ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామంటూ హామీ ఇస్తున్న కూనర్ రవికుమార్తో ఈటీవీ ముఖాముఖి. ఆమదాల వలస కూటమి అభ్యర్థి కూనర్ రవికుమార్ మనతో ఉన్నారు. సరే, ఏం చెప్తారు? సూపర్ 6 పథకాలు అలాగే కూటమి మేనిఫెస్టో కూడా ఊరు తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం మీద ప్రజలు ఒక రకమైనటువంటి వేదనకు గురై ఉన్నారు. 5 సంవత్సరాలు ఓపిక పట్టారు. జగన్మోహన్ రెడ్డి భయపెట్టేటట్టుగా ఉన్నారు తప్ప ఈరోజు అందరికీ భయం వీడి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
5 ఏళ్ల పాలనలోని ఆమదాలవలస నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని చెప్తున్నారు. అదే విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? అసలు అభివృద్ధి అనేది ఆమదాలవలసే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? ఆమదాలవలసే కాదు. మీరు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆనాడు 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధి తప్ప కొత్తగా ఎక్కడ ఏ గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు వేసింది లేదు, ఒక ట్రైన్ కట్టింది లేదు, ఒక స్తంభం వేసింది లేదు, ఒక లైట్ వేసింది లేదు, ఒక నీళ్ళు ఇచ్చింది లేదు. కాబట్టి అభివృద్ధి అనేది ఒక ఆమదావలసే కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేదు. సీఎం లాస్ట్ టైం ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు ఆమదాలవలస చక్కెరపేట తెరిపిస్తామని చెప్పేసి ఇంకా కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఇప్పటికీ అమలు తెలియని పరిస్థితుంది. మీరు అధికారంలోకి వస్తే మరి ఆ దిశగా ఉన్నదిగా. షుగర్ ఫ్యాక్టరీ ముగిసిన అధ్యాయం. ఎందుకంటే షుగర్ కేన్ పండించే రైతులే లేరు. మా నియోజకవర్గం మొత్తం మీద 1000 ఎకరాలు కూడా పండించే పరిస్థితి. కాబట్టి అది ముగిసిన అధ్యాయం. షుగర్ ఫ్యాక్టరీ ప్రదేశంలో ఏమైనా ఇంకొక కొత్త పరిశ్రమలు తేవడానికి ప్రయత్నం చేస్తాం, తద్వారా అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేస్తాను తప్ప కాలం చెల్లినటువంటి పిడివాదనలు అయితే నేను చెయ్యను. ఎందుకంటే నాకు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి. ఈ జిల్లాలో ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీకే ఈ జిల్లాలో పండించే పరిస్థితి లేదు. ఆయన 3 జిల్లాల నుంచి తీసుకొస్తున్నారు. కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ అవసరం లేదు. దాని స్థానంలో వేరే ఏదైనా ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే కల్పన చేయాలనేది నా లక్ష్యం. కోనరావు కుమార్కి ఓటేయాలని ఏ విధంగా చెప్తారు? ఎందుకు ఓటేయాలి? 2014లో 19లో నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల్లో చేయలేని పనులు నేను 5 సంవత్సరాలు చేశాను. 96 గ్రామాలకు నీళ్ళు ఇచ్చాను. 100% గ్రామాలకి తార్ రోడ్లు కానీ, ఇంటర్నల్ కనెక్టివిటీ కానీ, రోడ్ వైండింగ్ కనెక్టివిటీస్ కానీ పెంచాను. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ద్వారా ప్రజలకి రవాణా సౌకర్యాలు కల్పించాం. రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి, అటుపక్క నాగావళి, ఇటుపక్క వంశధార, 2 నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి కొలాయి ఇస్తా. వంశధార, నాగావళి నది నీళ్ళు ఇస్తా, బోరు నీళ్ళు కాదు, నాగావళి నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తా. ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు కూడా 75 సంవత్సరాల చరిత్రలో ఇంకా ఇవ్వలేకపోయామంటే ఇది అసలు మాట్లాడడానికే ఇబ్బందిగా ఉంది. కాబట్టి రేపు నా లక్ష్యం ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తా. ఆ త్రాగునీరు కూడా నాగావళి, వంశధార నది నీళ్ళు ఇస్తా. ఇసుక మాఫియా గురించి ఏం చెప్తారు? మీ నియోజకవర్గాలు ఎక్కువ 5 ఏళ్ల కాలంలోనే బోల్డంత ఇసుక తరలింపు జరిగింది. తమ్మినేని సీతారామరావు కుటుంబ సభ్యులు జరిగింది. ఇప్పుడు ఇసుక అనేది ఆ రోజు ఇక్కడ ప్రజలు ఉన్నారు, మీరు అడగండి. ఒక ట్రాక్టర్ ఇసుక గరిష్టంగా ఈ గ్రామానికి ఒక 1000 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు ఎంత అంటే ఒక ట్రాక్టర్ ఇసుక అంటే 5000. ట్రాక్టర్ ఇసుక 5000. ట్రాక్టర్ ఇసుక 5000 అంటే 4000 రూపాయలు అదనంగా ప్రజలు దగ్గర నుంచి పిండుతున్నారు. ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ఎవరికి? ప్రభుత్వానికి వెళ్ళడంలా జగన్మోహన్ రెడ్డికి, తమ్మినేని సీతారాంకి వెళ్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, అందుకే ప్రజలు కూడా అడుగుతున్నాను, ఏమయ్యా ఇసుకని ఏమైనా జగన్మోహన్ రెడ్డి, సీతారాం ఎరువేసి గట్టి పండిస్తాను రేటు, లేకపోతే ఇథనాల్ గట్టి జల్లేమని పండిస్తున్నారు? అంటే సహజంగా ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి ఇసుకని యథేచ్ఛగా దోపిడీ చేస్తూ వాళ్ళు ఈరోజు ఇసుకని మాఫియాగా, డాన్లుగా తయారయ్యాడు ఈ తమ్మినేని సీతారాం. అది ప్రజలందరూ కూడా గమనించారు. రేపు ఒక సీతారామే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో కలుపుకొని ఇసుకని దోచుకున్నారు. కాబట్టి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇది మొత్తానికి 5 ఏళ్ల వైకాపా అరాచక పాలనలో ఆమదాలవలస నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడింది. మళ్ళీ ఆమదాలవలస నియోజకవర్గం అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే కోనరావు కుమార్కి ఓటేసి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపునిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల తాను నష్టపోయానంటూ ఓ బాధితులు వినూత్నంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడు. కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామానికి చెందిన రైతు కొమ్మూరి గంగాధర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తాను నష్టపోయిన తీరును బ్యానర్పై ప్రదర్శిస్తున్నారు. చిత్రాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ రోడ్ షోలో బ్యానర్ పట్టుకుని ప్రజలకు వివరిస్తున్నారు. రీసర్వే చేస్తే 15 సెంట్లు తక్కువ చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని వాపోయారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్న కూటమికే మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు. మాకు 4 తరాలుగా మా ఆధీనంలో ఉందండి. ఈ భూమి పూర్వం నుంచి మా తరతరాలుగా మేమే పండించుకుంటున్నాం. జగన్ గారు రీసర్వే స్టార్ట్ చేసిన తర్వాత తప్పుడు సర్వేలు చేసి పక్క భూములన్నీ గజీబిజీ చేసి ఎల్పిఎంలు పెట్టి ఆ ఎల్పిఎంలని సింగిల్ ఎల్పిఎం కాకుండా జాయింట్ ఎల్పిఎంలు ఇచ్చి దాన్ని ఎడగొట్టడానికి ఆఫీసులకు వెళ్తుంటే వాళ్ళు రకరకాలుగా చెప్పడం, దానిపై
గ్రామ సర్వే పెట్టుకోమనడం, గ్రామ సర్వే ఏమో గ్రామ సర్వే చలన కట్టించుకోకపోవడం, దీనిపై ఎన్నిసార్లు స్పందనకి పెట్టినా చలన 6 సార్లు కట్టి ఉన్నానండి. నేను 6 సార్లకి కూడా తప్పుడు సర్వే చేశారు. ఆ తప్పుడు సర్వేకి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. మళ్ళీ సర్వే చేసి ఈ జిల్లా అధికారులు వచ్చినా కానీ గ్రామ సర్వే ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇస్తున్నారు. మాది గొల్లపురాల మండలం అండి, దుర్గాడ గ్రామం, కాకినాడ జిల్లాలో చాలా ఘోరంగానే మా గ్రామంలో అన్ని భూములకి ఇలాగే జరిగినాయి. మా గ్రామంలో రైతులకి ఎవరికీ తెలియదు ఇలా తప్పులు ఉన్నాయని. నాకు ఎందుకు తెలిసిందంటే నా పక్క రైతు నేను లేకుండా నా పొలంలో సరిహద్దు రీసర్వేలో రాయి వేసే జిల్లా సర్వే వచ్చి ఆ 15 సెంట్లు దాటి వేయడం వల్ల నాకు తెలిసింది. ఈ అన్యాయం గ్రామ పెద్దలకి ఎవరికి తెలియదు, రైతులకి తెలియదు. ఈ అన్యాయం ఎవరికి జరగకూడదని నేను చాలా పోరాడుతున్నాను. 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ ఏ అధికారులు నాకు న్యాయం చేయట్లేదు. ఈ చట్టం అమలులోకి వస్తే అమాయక రైతులు పూర్తిగా ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలా గొడవలు అవుతాయి. ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఈ చట్టాన్ని రద్దు చేసిన పార్టీలకు రైతులందరూ సహకరించాలని నేను కోరుతున్నానండి. ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వివిధ ప్రాంతాల వారు పయనమయ్యారు. ఎల్బీనగర్లో విజయవాడ హైవే ఆంధ్రకు వెళ్లే ప్రయాణికులతో నిండిపోయింది. ఓటు వేయడానికి తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు బస్సులు సమయానికి లేవని ఆంధ్ర ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రావడం లేదని వాపోయారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారని తెలిపారు. రైల్, బస్సు టికెట్లు ఇప్పటికే మొత్తం బుకింగ్ అయ్యాయని చెప్పారు. ప్రత్యేక రైల్, బస్సు సర్వీసులను నడపాలని కోరుతున్నారు. మేము కొండపల్లి వెళ్ళాలండి. అడ్డ రోడ్ కొండపల్లి విజయవాడ దగ్గరలో ఛార్జీలు ఎక్కువ పడుతుంటారు. కాళ్ళు ఎక్కాలంటే బస్సులు టయానికి లేవు. ఓటేయడానికి వెళ్తున్నాం. మేము వచ్చి 2 గంటల పైన అయిందండి. బస్సులు లేవు టయానికి, బాగా ఇబ్బందిగా ఉంది. మేము వచ్చి 2 గంటలు అవుతుంది. మేము విజయవాడ వెళ్ళాలి ఓటేయటానికి. బస్సులు అసలు 2 గంటలకు కూడా ఒకటి కూడా లేవు. ఒకవేళ వచ్చినా కానీ ఖాళీ లేవు. కారుకి ఎక్కుదాం అనుకుంటే కారుకి చాలా ఛార్జ్ అడుగుతున్నారు, డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. ఇంకా మేము ఇక్కడే ఉన్నామండి. ఏమి ఎక్కాలో మరి ఏమి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇంతమంది జనాలల్లో. మేము ముంబై నుంచి వస్తున్నామండి. మేము ఓటేయటానికి ఆంధ్రాకి వెళ్తున్నాము. కానీ హైదరాబాద్లో బస్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇప్పుడు గుంటూరుకి వెళ్ళటానికి అరౌండ్ 3-4 అవర్స్ నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్క బస్సు కూడా రాలేదండి. బస్ ఫెసిలిటీస్ కల్పించి అందరూ ఓటు వినియోగించేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఓటును అందరూ వినియోగించుకునే విధంగా విశాఖ జిల్లా కంచెరపాలెంకు చెందిన ఆర్కే స్మార్ట్ ది సెలూన్ యజమాని రాధాకృష్ణ వినూత్న ప్రచారం నిర్వహించారు. ఓటర్లలో చైతన్యం పరచడానికి సెలూన్కు వచ్చే వారికి ఉచితంగా హెయిర్ కట్ చేస్తూ ఓటుపై అవగాహన కల్పించారు. ఓటు వేయడం ద్వారా తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని రాధాకృష్ణ కోరారు. చాలా మంది మా సెలూన్కి వస్తుంటారు. వాళ్ళందరినీ కూడా ఓటు వేయడానికి వెళ్తున్నారు అని అడిగితే దాంట్లో కొంతమంది దూరం కదా వెళ్ళడం అవ్వదు అని అంటున్నారు. నాకు కొద్దిగా బాధ అనిపించి వాళ్ళతోటి నేను ఓటు అనేది మనం వినియోగించుకోవాలి కదా అన్న ఆలోచనతో వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారా అనే ఆలోచన కలిగి ఈ యొక్క ఆలోచనతో ఓటు వినియోగించుకొని ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ కట్ ఫ్రీగా చేయడం జరుగుతుందని మాకున్నటువంటి సర్వీసు వాళ్ళకి ఇద్దామని అనేసి గతంలో కూడా మేము మా కంచరపాలెం తరపు నుంచి మేము చాలా సేవా కార్యక్రమాలు అవి చేసి ఉన్నాం. రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు మీద ఆసక్తి లేని వాళ్ళకి కూడా ఓటు వేసే హక్కు కలిగించాలన్న ఉద్దేశంతో ఒక ఆలోచన సార్. ఓటు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మార్చే ఈ ఓటు అనేది మనం వినియోగించుకోవాలన్న ఆలోచన అనేది మాత్రం ఎక్కువగా నేను. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఓటు పోయిందంటూ ఓ వ్యక్తి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. పెద్ద ఏరుకాపాడుకు చెందిన వాస్పల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆందోళన చేస్తున్నారు. తన ఓటు పోవడానికి కారణం ఏమిటని సచివాలయ సిబ్బందిని ఏ అధికారిని అడిగినా సమాధానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు డిలీట్ అయింది? ఎవరిని అడిగేయింది? చెప్పరు కదా వాళ్ళు డిలీట్ అవుతుంటే. మతతత్వ పార్టీలను ఓడించడమే తమ ధ్యేయమని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ అన్నారు. విజయవాడ జింఖానా మైదానంలో ఇవాళ సాయంత్రం
ఇండి కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరవుతారని తెలిపారు. ఈ నెల 11న కడప బహిరంగ సభకు రాహుల్ గాంధీ రానున్నారని మాణికం ఠాగూర్ వెల్లడించారు. Mallikarjun Kharge ji will be visiting Vijayawada for an India Alliance public meeting, and in which left party leaders, CPM General Secretary Sri Sitaram Yechoori ji, and as well as CPI Secretary, National Secretary, General Secretary D. Raja ji will be there. With that thing, on 11th of May, the last day of campaigning, Sri Rahul Gandhi ji will be visiting Kadapa for the public meeting in Kadapa at 11 o'clock in the morning. We are very confident that the India Alliance and the Congress Party will perform well in the upcoming Andhra Pradesh elections. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నట్లు వెల్లడించింది. రాయలసీమలో మోస్తరుగా వానలు పడతాయని తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గినట్లు ప్రకటించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుజనా చౌదరికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. ప్రెజర్ పేరిట నుంచి చిట్టినగర్ వరకు కూటమి నేతలు రోడ్ షో నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మందకృష్ణ ఆకాంక్షించారు. వైకాపా పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల్లో ఓటుతో జగన్కు గుణపాఠం చెప్తారన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.